రామపట్నం అనే ఒక అందమైన గ్రామంలో ప్రసాద్ శారదా దంపతుల ఉమ్మడి కుటుంబం ఉండేది. వాళ్ళకి రమేష్, సురేష్, అరుణ్ అనే ముగ్గురు కొడుకులు, అవని, అంజలి, అనామిక అనే ముగ్గురు కోడళ్ళు. ఇంటి ముందే వాళ్ళకి ఒక కూల్ డ్రింక్ షాప్ ఉంది. అందులోనే ఐస్ క్రీమ్స్ కూడా అమ్ముతూ ఉంటారు. అందరూ కలిసిమెలిసి పనులు చేసుకుంటూ ఉండగా ఓ రోజు ఊళ్ళో అందరి ఇళ్లల్లో పుల్లలు పెట్టే కాంతమ్మ వాళ్ళింటికొచ్చింది. కాంతమ్మ రావటం చూడగానే వంటింట్లో ఉన్న ముగ్గురు కోడళ్ళు అలర్ట్ అయిపోయారు. ఇదిగోండి అక్కయ్యలు, ఆ కాంతమ్మ పిన్ని వచ్చేసింది. ఇక చూడండి, అత్తగారి చెవులో లేనిపోనివన్నీ ఊదేస్తుంది. ఆవిడ మాటలు వింటే అత్తగారికి లేని తలపోటొచ్చేస్తుంది. అవునవని, ఈమె తంతు నేను పెళ్ళైనప్పటి నుండి చూస్తున్నా. ఎవరి మీద ఎప్పుడు ఏ అబండాలేస్తుందో కూడా అర్థం కాదు. మనం జాగ్రత్తగా ఉండి మన పని మనం చేసుకోవడం మంచిది. ఇప్పుడు చూడండి, అత్తగారు పిలిచి ఆమెకి తినడానికి ఏదో ఒకటి తీసుకురమ్మని మనల్ని పురమాయిస్తారు. ఏం అక్కర్లేదు అంజలి, నువ్వు వెళ్ళి ఒక కూల్ డ్రింక్, ఐస్ క్రీమ్ తీసుకుని టేబుల్ మీద పెట్టొచ్చాయి. ఆవిడ అడక్కముందు ఇచ్చేస్తే గొడవ ఉండదు కదా. అంజలి సరే అని చెప్పి షాప్లో నుంచి ఒక కూల్ డ్రింక్ బాటిల్, ఐస్ క్రీమ్ కప్పు తీసుకువెళ్ళి వాళ్ళు కూర్చున్న టేబుల్ మీద పెట్టి పలకరించకుండానే తిరిగి వంటింట్లోకి వచ్చేస్తుంది. అది చూసి కాంతమ్మకి ఒళ్ళు మండిపోతుంది. వెంటనే శారద వైపు చూసి తిరిగి పుల్లలు పెట్టడం మొదలుపెట్టింది. చూసావా శారదా, నీ మూడో కోడలు అంజలి ఎంత పొగరు ఆ పిల్లకి. కనీసం పిన్నిగారు బాగున్నారని కూడా అడగలేదు. తెచ్చిన కూల్ డ్రింకు, ఐస్ క్రీము నా చేతికి కూడా ఇవ్వకుండా అట్టాగి టేబుల్ మీద పడేసి వెళ్తుంది. అసలు మర్యాద అంటే ఏంటో నేర్పించావా లేదా? శారద ఇబ్బందిగా కోడళ్ల వైపు చూసింది. ముగ్గురు వంటింట్లో ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. వదిన గారు, నీ కోడలని నువ్వే గట్టిగా మందలించాలి. నేనేమో ఐస్ క్రీంలు కూల్ డ్రింక్లు తాగలేను, పళ్ళు జివ్వమంటాయి. పోయినసారి వచ్చినప్పుడు మీ కోడలు వేడివేడి సమోసాలు చేసింది కదా, అవి చాలా బాగున్నాయి. అవి చేసి పెట్టు, శుభ్రంగా తిని వెళ్తాను. అమ్మా అనామిక, ఒకసారి ఎట్రా అమ్మా. అత్తగారి పిలుపు వినగానే అనామిక బయటకు వెళ్ళింది. అత్తయ్య, నేను విన్నానులేండి, సమోసాలేగా, ఇప్పుడే 10 నిమిషాల్లో వేడివేడిగా చేసి పంపిస్తాను. అలాగేనమ్మా, మర్చిపోకుండా కొంచెం ఉల్లిపాయలు, నిమ్మకాయ కూడా పంపించు. అప్పుడే ఆ రుచి అద్భుతంగా ఉంటది. అనామిక సరే అని వంటింట్లోకి వెళ్లి సమోసాలు సిద్ధం చేస్తుంది. వేయించిన సమోసాలని ప్లేట్లో పెట్టుకుని అవని బయటకు వెళ్లబోతుంటే అంజలి ఆమెను ఆపింది. ఆగక్క, ఈ కాంతమ్మ పినికి ఇలా బుద్ధి చెప్తే సరిపోదు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏమి పళ్ళు జివ్వుమన్నాయి అంది కదా, ఇప్పుడు చూడండి ఏం చేస్తాను అంటూ అంజలి ఆ వేడి సమోసాల లోపలున్న ఉల్లిపాయ కూరనంతా తీసేసి షాపులో ఉన్న గట్టిపడిన ఐస్ క్రీంని దాని నిండా కూరింది. పైన మళ్లీ వేడివేడి సమోసా కవరుండటంతో లోపల ఐస్ క్రీం ఉందని ఎవరికీ తెలియదు. ఇది కొరగ్గానే ఆ చల్లదనానికి పళ్ళు జివ్వుమని కేక వెయ్యాలనుకుని ముగ్గురు కిటికీలో నుంచి దొంగచాటుగా చూడడం మొదలుపెట్టారు. కాంతమ్మ ఒక సమోసా తీసుకుని ఒక పెద్ద ముక్క కొరికింది. కోడలు ముగ్గురు ఆమె అరుస్తుందేమోనని చెవులు గట్టిగా మూసుకున్నారు. కాని కాంతమ్మ మొహంలో నవ్వు విరిసింది. అబ్బబ్బబ్బా, ఏముందో దినిగారు, నోట్లో వేసుకోగానే ఎన్నలా కరిగిపోతున్నాయి సమోసాలు. లోపలంతా భలే చల్లగా ఉంది. ఏంటో ఎంత విచిత్రంగా ఉంది. పోయినసారి చేసిన వాటికంటే ఈ సమోసాలే బాగున్నాయి అంటూ కాంతమ్మ ఒకదాని తర్వాత ఒకటి గబగబా తినేస్తుంది. అది చూసి లోపలున్న ముగ్గురు నోళ్ళెళ్ళబెట్టారు. ఏంటంజలి, నువ్వేసిన ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది. ఆమె తిడుతుందనుకుంటే భలే ఉన్నాయంటూ శుభ్రంగా ఆస్వాదించుకుని తింటుంది. అవునక్క, ఆవిడ తింటున్న తీరు చూస్తుంటే ఇంకొన్ని కావాలని అడిగేలా ఉంది. మన ప్లాన్ పక్కాగా ఫెయిల్ అయింది. అసలు ఆవిడ పళ్ళు జీవమండవేంటి, ఇంకా హాయిగా ఉన్నట్టు మొహం పెడితేను. అదే నాకు అర్థం అవ్వట్లేదక్క. ఆ వేడి సమోసాల్లో చల్లటి ఐస్ క్రీము ఎంత రుచిగా ఉంటుందని మనం కూడా ఊహించింది లేదు కదా. అంత తింటుంది చూస్తుంటే మనకే తినాలనిపిస్తుంది. ఆ ముగ్గురు ఆశ్చర్యంలో ఉండగానే కాంతమ్మ చేతులు కడుక్కొని వంటింటి వైపు కేకపెట్టింది. అనామిక, ఇది చాలా బాగున్నాయి తల్లి. ఇంటికెళ్ళాక తినడానికి ఇంకో 4 పొట్లం కట్టియమ్మా. అందుకు అనామిక సరే పిన్ని కట్టిస్తానని చెప్పి వెంటనే కొన్ని సమోసాలు సిద్ధం చేసి గిన్నెలో పెట్టి కాంతమ్మకిచ్చింది. ఆవిడ సంతోషంగా వాటిని తీసుకుని వెళ్ళిపోయింది. కాంతమ్మ వెళ్ళగానే శారద వంటింట్లోకొచ్చి కోడళ్లను అడిగింది. ఏంటమ్మా అనామిక, ఆ కాంతమ్మ అంతలా మెచ్చుకుంటూ తింటుంది. అసలు సమోసాల్లో ఏం వేశావు?
అప్పుడు అంజలి అవని జరిగిన విషయం అంతా అత్తగారికి చెప్పారు. ఆ మాట వినగానే శారద గట్టిగా నవ్వుకుంది. భలే విచిత్రంగా ఉంది. వేడివేడి సమాసాల్లో చల్లటి ఐస్ క్రీమా? నాకు కూడా ఒకసారి రుచి చూపించండి, ఎట్టాగుందో చూస్తాను. అలాగే అత్తయ్య, మేం కూడా అలాగే అనుకుంటున్నాం. వెంటనే ముగ్గురు కలిసి మరికొన్ని ఐస్ క్రీమ్ సమోసాలు తయారు చేశారు. అందరూ కలిసి తిన్నాక ఆ రుచికి ఫిదా అయిపోయారు. అబ్బా, ఇది చాలా బాగుంది నిజంగానే. అత్తయ్య, మన షాప్లో వీటిని ఎందుకు అమ్మకూడదంటారు? తప్పకుండా అమ్మొచ్చక్క. ఈ దెబ్బతో మన వ్యాపారం ఎక్కడికో వెళ్ళిపోవాలి. నిజమే, రేపటి నుంచి ఇలాగే తయారు చేద్దాం. కానీ మనం ముగ్గుళ్ళు ఒప్పుకోవాలి కదా. వాళ్ళు ఎందుకు ఒప్పుకోరు? ఒకసారి తినిపిస్తే వాళ్ళే ఆశ్చర్యపోతారు. సాయంత్రం రమేష్, సురేష్, అరుణ్ పని ముగించుకొని ఇంటికి రాగానే కోడలు ముగ్గురు వాళ్లకు ఈ స్పెషల్ సమోసాలు ఇచ్చారు. అనామిక రమేష్ దగ్గరికి వెళ్ళి, మీకోసం చాలా స్పెషల్గా చేశాను, ఒక్కటి తిని చూడండి అని బలవంతం చేసింది రమేష్ని. రమేష్ మొదట్లో వద్దన్న ఒక్క ముక్క కొరగ్గానే ఆ రుచికి కళ్ళు పెద్దవి చేశాడు. అబ్బా, భలే టేస్ట్గా ఉంది. అసలు ఈ ఐడియా ఎవరికొచ్చింది అనామిక? అనామిక జరిగిన విషయం చెప్పగానే రమేష్ పెద్దగా నవ్వుతూ ఆశ్చర్యపోయాడు. అటువైపు అవని కూడా సురేష్కి తినిపించింది. సూపర్ ఉంది, ఈరోజు ఐస్ క్రీమ్ సమోసాతో నువ్వు విరగదీసేశావు. అటు అంజలి కూడా తన భర్త అరుణ్కి తినిపించటంతో మీ ఆలోచనలకి హ్యాట్స్ ఆఫ్ అంజలి అంటూ తాను మెచ్చుకున్నాడు. వాళ్ళు కూడా వాళ్ళ భర్తలకి జరిగిన విషయం చెప్పగానే పెద్దగా నవ్వుకున్నారు. ఆ తర్వాత అందరూ బయటకొచ్చి ఒకరినొకరు చూసుకుంటూ పెద్దగా నవ్వుకున్నారు. మగవాళ్ళంతా కలిపి ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ వింత ప్రయోగం అదిరిపోయింది. రేపటి నుంచే మన షాపులో వీటిని మొదలు పెడదాం. ఇది గనక బాగా సేల్ అయితే మరికొన్ని షాపుల్లో కూడా వెయ్యొచ్చు. అందరూ సరే అని ఆ మరునాటి నుంచి ఐస్ క్రీమ్ సమోసా వ్యాపారం మొదలుపెట్టారు. ఊహించిన దానికంటే వ్యాపారం చాలా బ్రహ్మాండంగా సాగుతుంది. కానీ సరిగ్గా అక్కడే ఒక చిక్కొచ్చి పడింది. శారద తన కోడళ్లను పిలిచి ఒక విషయం చెప్పింది. కోడల్లో ఐస్ క్రీమ్ సమోసాలు షాపులో తిన్నంతసేపు బాగానే ఉన్నాయి గాని పార్సల్ తీసుకెళ్లే వాళ్ళు మాత్రం ఫిర్యాదు చేస్తున్నారు. ఇంటికి వెళ్ళేసరికి సమోసా మెత్తబడిపోతుందట. లోపల ఐస్ క్రీమ్ అంతా కరిగిపోయి రుచి మారిపోతుందట. దీనివల్ల చాలా మంది వాటిని పడేస్తున్నారంట. దీనికి ఏదైనా పరిష్కారం ఆలోచించండి. అత్తగారి మాట వినగానే అనామిక వెంటనే ఒక ఉపాయం చెప్పింది. అత్తయ్య, మీరు చెప్పింది నిజమే. మనం పానీపూరి వాళ్ళలాగా చేస్తే సరిపోతుంది. పూరీలు విడిగా, పానీ విడిగా ఇచ్చినట్టుగా అనమాట. మనం కూడా సమోసాలు విడిగా, ఐస్ క్రీమ్ విడిగా పార్సల్ ఇచ్చేద్దాం. కస్టమర్లు ఇంటికి వెళ్ళాక ఆ సమోసాల్లో ఐస్ క్రీమ్ని నింపుకొని తింటారు. అప్పుడు సమోసా కరకరలాడుతుంది, ఐస్ క్రీము కరగదు. ఎలా ఉంది ఐడియా? భలే చెప్పేవులే అమ్మాయి. ఎక్కడి నుంచి పార్సల్స్ అన్నీ అట్టగా ఇవ్వండి. ఆ పద్ధతి మొదలుపెట్టాక కస్టమర్ల సంఖ్య మళ్లీ పెరిగింది. కానీ కొన్ని రోజుల తర్వాత విచిత్రంగా జనం రావటం తగ్గిపోయింది. అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడు ప్రసాద్ కంగారుగా లోపలికి వచ్చాడు. అమ్మాయిలు, ఊళ్ళో ఓ చెడ్డ పుకారు మొదలైంది. మన ఐస్ క్రీమ్ సమోసా తిన్నాళ్ళందరికీ మోషన్స్ అవుతున్నాయంట. అందరూ దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ మాట వినగానే ముగ్గురు కోడళ్ళు షాక్ అయ్యారు. అదేంటి మావయ్య, మేము తిన్నప్పుడు మాకేం అవ్వలేదు. మీరు కూడా తిన్నారుగా నిన్న. మా భర్తలో తిన్నారు. ఎవరికి ఏ ఇబ్బంది రాలేదు కదా. మరి జనం ఎందుకు అంటున్నారు అలాగా? అప్పుడే అక్కడికి సురేష్ వచ్చాడు. నిజమే వదినా, మనకేం కాలేదు, కానీ ఊళ్ళో మాత్రం గొడవ జరుగుతుంది. ఎవరైనా కావాలని మన వ్యాపారాన్ని దెబ్బతీయటానికి ఇలా చేస్తున్నారా, లేక మన దగ్గర ఏదైనా కల్తీ జరిగిందా? నాకు అదే అర్థం కావట్లేదు సురేష్. కల్తీ జరగడానికి అసలు అవకాశమే లేదు. అంత మన కళ్ళ ముందే కదా చేస్తున్నాం. మీ అన్నయ్య వచ్చాక దీని గురించి గట్టిగా మాట్లాడాలి. కొంత సమయం తర్వాత రమేష్, అరుణ్ కూడా ఇంటికొచ్చారు. విషయం తెలియగానే ఇంట్లో అందరి మధ్య తీవ్రమైన చర్చ మొదలైంది. అసలు ఆ పుకారు ఎవరు పుట్టించారు? నిజంగానే ఎవరికైనా అనారోగ్యం చేసిందా, లేక ఇదంతా ఎవరైనా ఆడుతున్న నాటకమా? ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా, ఏది నిజమో అని అర్థం కాకుండా అయోమయంగా చూస్తూ ఉంటారు. ఇక అందరూ తీవ్రంగా చర్చించుకుంటున్న సమయానికి అక్కడికి కాంతమ్మ మళ్లీ వచ్చింది. ఇంట్లో వాతావరణాన్ని చూసి ఏదో జరిగిందని ఆమెకు అర్థమైంది. ఏంటొదిరి గారు, అందరూ ఏదో గంభీరంగా మాట్లాడుకుంటున్నారు. అసలు ఏంటి విషయం? ఏం లేదు కాంతమ్మ, మన ఐస్ క్రీమ్ సమోసా తింటే మోషన్స్ అవుతున్నాయట కదా. ఊరంతా అదే పుకారు నడుస్తోంది. దీని గురించి నీకేమన్నా తెలుసా? ఆ విషయం నాకు తెలుసు వదిన గారు. అసలు ఈ పుకారు ఎట్ట పుట్టిందంటే, మా ఇంటి పక్కన రోజమ్మ ఉంది కదా, ఆ కుటుంబం మొత్తం మన ఐస్ క్రీమ్ సమోసాలు భలే రుచిగా ఉన్నాయని భోజనం కూడా మానేసి 3 పూట్ల అయ్యే పార్సల్ తీసుకెళ్లి తిన్నారట. అట్ట అద్దెగా తిన్నారు కదా.
అందుకే వాళ్ళకి మోషన్స్ అయిపోయి ఆసుపత్రికి వెళ్ళారు. అక్కడ డాక్టర్ గారు అడిగితే రోజంతా సమోసాలు తినేసామని చెప్పారు. దాంతో ఊరంతా ఈ ఐస్ క్రీమ్ సమోసాల వల్లే అందరికి అవుతుందని పుకారు లేపేశారు. ఆ మాట వినగానే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కనీసం కల్తీ జరగలేదని అర్థమైంది అనుకున్నారు. అయితే ఇదంతా కేవలం ఒక పుకారని తేలిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలో ఆలోచించండి. అక్క, మన ఊర్లో ఒక అనౌన్స్మెంట్ చేయిస్తే మంచిది. ఏ పదార్థమైనా తగు మోతాదులో తినాలి, కానీ భోజనానికి బదులుగా ఇయ్యే తినకూడదని అందరికి తెలియచెప్పాలి. అలా చెప్తే మన వ్యాపారం దెబ్బతింటుందేమోనక్క. జనం భయపడి అసలు తింటం మానేస్తే. చూడవని, వ్యాపారం అంటే మనుషుల ప్రాణాలతో ఆడుకోవడం కాదు కదా. మనం నిజం చెప్పకపోతే రేపొద్దున అసలెవరూ రాకుండా షాప్ మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అవును, అక్క చెప్పింది కరెక్ట్. మనం అనౌన్స్మెంట్ ఇచ్చేద్దాం. అందరూ ఒప్పుకోవటంతో మరుసటి రోజు ఊరంతా ఆటో తిరుగుతూ అనౌన్స్మెంట్ మొదలైంది. రామపట్నం ప్రజలారా గమనించండి, మన ఊళ్ళో ఐస్ క్రీం సమోసా తిన్నవారికి అనారోగ్యం కలుగుతుందనే వార్త పూర్తిగా అవాస్తవం. ఒక కుటుంబం భోజనానికి బదులుగా రోజంతా అవే తినటం వల్ల వారికి జీర్ణ సమస్యలు తలెత్తాయి. ఏ పదార్థమైనా తగు మొత్తంలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. పుకార్లను నమ్మకండి, నాణ్యమైన ఐస్ క్రీం సమోసాలని ఆస్వాదించండి. ఈ అనౌన్స్మెంట్ వినగానే ఊళ్ళో జనం ఒకరి మొహం ఒకరు చూసుకుని గుసగుసలు మొదలుపెట్టారు. కొందరు నిజమే కదా అనుకుంటే మరికొందరు అనుమానంగానే చూడసాగారు. 2 రోజులు ఊరి జనం నెమ్మదిగా వాస్తవాన్ని గ్రహించారు. అనుమానాలన్నీ పటాపంచలై వ్యాపారం మళ్లీ పుంజుకుంది. మునుపటి కంటే ఎక్కువ జనం షాప్కి రావటం మొదలుపెట్టారు. వ్యాపారం మళ్లీ గాడిలో పడ్డంతో ఆ కుటుంబం అంతా ఊపిరి పీల్చుకుంది. అమ్మయ్య, మళ్ళీ వ్యాపారం పుంజుకుంది. చాలా సంతోషంగా ఉంది కోడళ్ళు. మీ కష్టం వృధా బాలేదు. అత్తయ్య, నిజానికి ఈ వ్యాపారం మొదలవడానికి కారణం కాంతమ్మ పిన్నే. అలాగే మనం సమస్యలో ఉన్నప్పుడు అసలు విషయం చెప్పి మనల్ని కాపాడింది కూడా ఆవిడే. అందుకే ఆమెకి ఏదైనా ఇచ్చి మనం రుణం తీర్చుకోవాలత్తయ్య. నిజమే అనామిక, ఆవిడింటికి పిలిచి కడుపు నిండా భోజనం పెట్టి గౌరవంగా సత్కరించి పంపిద్దాం. కోడళ్ళు ముగ్గురు సరే అన్నారు. ముగ్గురు కోడళ్ళు అత్తగారు కలిసి తలా ఒక పట్టుచీర కొని కాంతమ్మను విందుకు ఆహ్వానించారు. ఇంటికొచ్చిన కాంతమ్మ ముందు రకరకాల పిండి వంటలతో విందు భోజనం వడ్డించారు. ఏంటొదిని గారు, విందు భోజనం అన్నారు కానీ ఇన్నేసి రకాలు వండుతారని నేను అనుకోలేదు. అసలు ఎట్లా పెడతారని గనక నాకు తెలియతే మా ఆయన్ని కూడా ఎంట పెట్టుకుని వచ్చేదాన్ని కదా. ఏంటి కాంతమ్మ, అన్నయ్య గారి పని మీద టౌన్కి వెళ్ళారుగా, ఇప్పుడు ఫోన్ చేసి పిలుస్తావేంటి? ఆయన నవ్విపోతారు. అది కూడా నిజమేలేండి. ఎంతకే ఇంత స్పెషల్గా నాకెందుకు భోజనం పెడతన్నారో చెప్పనే లేదు. అప్పుడు శారద అసలు విషయం చెప్పింది. కాంతమ్మ చేసిన సాయం వల్ల తమ వ్యాపారం మళ్లీ ఎలా నిలబడిందో చెప్పటంతో కాంతమ్మ మురిసిపోయింది. భోజనం పూర్తయిన తర్వాత అత్తాకోడళ్ళు నలుగురు కలిసి 4 పట్టుచీరలు కాంతమ్మకు బహుమతిగా ఇచ్చారు. అబ్బో, ఈ 4 చీరలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. వదిన గారు, మీ కోడల్లో ఇంకేమైనా కొత్త వ్యాపార ప్రయోగాలు చెయ్యాలనుకుంటే నా మీద ప్రయోగం చేయమనండి. ఇట్లాంటి పట్టు చీరలు వస్తాయంటే ఎన్ని ప్రయోగాలకైనా నేను సిద్ధం. కాంతమ్మ మాటలకు అందరూ నవ్వుకున్నారు. అలా కాంతమ్మ రుణం తీర్చుకొని ఆ కుటుంబం ఐకమత్యంతో తమ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళింది. కాలంతో సంబంధం లేకుండా ఏ సీజన్లోనైనా రామపట్నం ఐస్ క్రీం సమోసా మారు మ్రోగిపోయింది. ఆ వింత రుచితో పాటు ఆ కుటుంబం సంపాదించిన లాభం, పొందిన సంతోషం ఊరంతా చెప్పుకునేలా నిలిచిపోయాయి. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఒక అందమైన ఊళ్ళో ప్రసాద్ మరియు శారద అనే ఒక పెద్ద కుటుంబం ఉండేది. వాళ్లకు 2 కొడుకులు. పెద్ద కొడుకు రమేష్, చిన్న కొడుకు సురేష్. ప్రసాద్ ఎంతో కష్టపడి తన 2 కొడుకులకు మంచి పెళ్లిళ్లు చేశారు. పెద్ద కోడలి పేరు అనామిక. అనామిక చాలా పేద కుటుంబం నుంచి వచ్చింది. ఇంట్లో పనులన్నీ చాలా బాధ్యతగా చేసుకుంటుంది. చిన్న కోడలి పేరు అవని. అవని చాలా ధనవంతుల కుటుంబం నుంచి వచ్చింది. ఆమెకు గర్వం ఎక్కువ. పనులు చేయటం అంటే చాలా బద్ధకం. ఆ 2 తోటి కోడళ్ళు ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండేవారు కాదు. అవని ఎప్పుడూ అనామిక పేదరికం గురించి ఏదో ఒక మాట అంటూ హేళన చేస్తూ ఉండేది. అనామిక మాత్రం అన్నీ భరిస్తూ మౌనంగా ఉండేది. ఒకరోజు శారద ఇంట్లోని హాల్లో అనామికతో ఇలా అంటుంది. ఏమే అనామిక, ఉదయం నుంచి పనులు చేస్తానే ఉన్నావు. కాసేపు కూర్చోవచ్చుగా. అట్ట పనులు చేస్తానే ఉంటే అలసిపోవు. నువ్వొక్కదాని చేస్తుంటే నాకేమో బాధగా ఉంటుంది. పర్వాలేదు అత్తయ్య,
ఇంకా కొన్ని పనులే కదా ఉన్నాయి, అన్నీ పూర్తి చేసేసి కూర్చుంటానులే. మీకేమైనా కావాలా అత్తయ్య? తాగడానికి వేడి నీళ్ళు ఏమైనా ఇమ్మంటారా, లేక టిఫిన్ ఏమైనా? నాకేం వద్దులే అమ్మా. అవును, చిన్న కోడలు అవని ఇంక నిద్ర లేవలేదా? పొద్దున్నే ఎంతసేపు పడుకుంటుంది? ఇంట్లో ఎంత పనున్నా పట్టించుకోదు. అసలు ఎప్పుడు మారుద్దు ఏమో ఈ అమ్మాయి. లేదత్తయ్య, అవనికి రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదంట. ఎండలు ఎక్కువైపోయాయి కదా, ఉడుకుపోతకి పడుకోలేపోయానని చెప్పి నిన్న రాత్రి నాతో అంది. అందుకే ఇంకా పడుకొని ఉంటుంది. నేను పనులన్నీ చేసేసానులేండి అత్తయ్య. ఆమె పడుకుంటే పడుకోనివ్వండి, మీరు ఆమెనేమి అనకండి. నువ్వు మరీ ఇంత మంచిది అనేవైతే అట్టాగే, ఆ ఇంట్లో ఒక చిన్న పని కూడా చేయదు. ఇంతలో అవని నిద్రలేచి హాల్లోకి వస్తుంది. ఆమె ముఖంలో చిరాకు, కోపం కనిపిస్తూ ఉంటాయి. ఏంటత్తయ్య, పొద్దున్నే నా గురించి చర్చలు మొదలెట్టారు. నేను నిద్ర లేవలేదని నన్ను అంటున్నారు. మా ఇంట్లో అయితే నేను 10 గంటలకు లేచినా ఎవరు ఏమీ నన్ను అనరు. ఈ ఇంటికొచ్చాక అసలు శాంతి లేకుండా పోయింది. ఎండలు మండిపోతున్నాయి, ఒక ఏసీ కూడా లేదు. నేను నిన్నేం అనలేదమ్మా అవనే, కానీ ఇంట్లో ఉన్న తర్వాత కొన్ని పనులైనా చేసుకోవాలి కదా. అనామిక ఒక్కతే ఉదయం 5 గంటలకు లేచి పనులన్నీ చేస్తుంది. నువ్వు ఆమెకు ఆ సాయం అని చెయ్యాలి కదా. ఇద్దరు కలిసి చేసుకుంటే పని సులువు అవుద్ది కదా. సాయం చేయాలా? నేనా? అత్తయ్య, నేను పెద్ద కోటీశ్వరుడు కూతుర్ని. నేను ఎప్పుడూ చీపురు కూడా పట్టింది లేదు. మా ఇంట్లో పని మనుషులు 10 మంది ఉంటారు. ఈ అనామిక పేదింటిది కాబట్టి ఆమెకి పనులు చేయడం అంటే అలవాటు. నన్ను మాత్రం పనులు చేయమని అడక్కండి, నా చేతులు కందిపోతాయి. పర్వాలేదు లేవని, నేను చేసేస్తానులే. నువ్వెళ్ళి ఫ్రెష్ అవ్వు, టిఫిన్ పెడతాను. నువ్వేం ఫీల్ అవ్వకు. అత్తయ్య ఏదో మామూలుగా అన్నారులే అంతే. నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదా నామిక? నాకు తెలుసు ఎలా ఉండాలో. నా రేంజ్ ఏంటి, నీ రేంజ్ ఏంటి. నువ్వు కావాలంటే ఇంట్లో పని మనిషిలాగా అన్ని పనులు చేసుకో, నేను మాత్రం చేయను. అలా అనుకుంటూ రోజులు గడుస్తూ ఉంటాయి. అవని ఎప్పుడూ తన డబ్బు గురించి, తన పుట్టింటి గురించి గొప్పలు చెప్పుకుంటూ అనామికను తక్కువ చేసి మాట్లాడుతూ ఉండేది. ఆ సంవత్సరం ఎండలు భయంకరంగా మండిపోతున్నాయి. ఊళ్ళో వాటర్ సమస్య చాలా ఎక్కువైపోయింది. బావిలో నీళ్లన్నీ ఎండిపోయాయి. పంచాయతీ వాళ్లు రోజు ఒక వాటర్ ట్యాంక్ పంపించి ఊళ్ళో అందరికీ వాటర్ ఇస్తున్నారు. అలా ఉండగా ప్రసాద్ శారదతో ఇలా అంటాడు. ఏమీ శారదా, చూశావా ఈ సంవత్సరం ఎండలు ఎట్టా ఉన్నాయో? అసలు బయటికెళ్లాలంటేనే భయం వేస్తుంది. నీళ్లు కూడా చాలా కష్టమైపోతున్నాయి. మన బావిలో కూడా నీళ్లు అడిగంటేశాయి. అవునండి, బావిలో చుక్క నీరు కూడా లేదు. రోజు వాటర్ ట్యాంక్ వస్తే గాని మనకు నీళ్లు రావట్లా. ఇంట్లో స్నానానికి, బట్టలు ఉతకడానికి అసలు నీళ్లు సరిపోవట్లేదండి. నాన్న, పంచాయతీ వాళ్ళు రోజు ఉదయం 8 గంటలకి మన వీధి చివర ట్యాంక్ పెడుతున్నారంట. మనం వెళ్ళి వాటర్ తెచ్చుకోవాలి. ఈ సంవత్సరం అంతా ఇంకా ఇంతేనంట. అవునాన్న, నేను నువ్వు ఉదయం పనులకు వెళ్ళిపోతాం. ఇంట్లో వాళ్ళనే వెళ్ళి తెచ్చుకోమనాలి. మనం ఈవినింగ్ వరకు రాము కదా. పొద్దున్న ఈ వాటర్ పని ఎవరో ఒకరు చూసుకోవాలి. అనామిక, అవని, మీరిద్దరూ వెళ్ళి రోజు బిందెలు తీసుకుని వాటర్ తేవాలి. ఇద్దరు వెళ్తే తొందరగా నీళ్లు తెచ్చుకోవచ్చు. ఒక్కరే చెయ్యాలంటే కష్టం అవుద్ది. ఇద్దరు చేసుకోవాలి. ఏంటి, నేను వాటర్ తేవాలా? అది కూడా బిందెలు మోసుకుంటూ ఆ వీధి చివరి వరకు వెళ్ళాలా? నా వల్ల కదత్తయ్య, నేనెప్పుడు బిందెలే మోయలేదు. ఈ ఎండల్లో నా చేతులు కందిపోతాయి, చర్మం నల్లగా అయిపోతుంది. అవని, అర్థం చేసుకో. ఇంట్లో నీళ్లు లేవు. నేను అన్నయ్య డ్యూటీకి వెళ్ళాలి. నాన్నగారికి వయసు అయిపోయింది. నువ్వు వదినా కలిసి తేవాలి. ఈ ఒక్క చిన్న పనికి ఎందుకింత గొడవ చేస్తావు? నేను తేలేను. కావాలంటే ఒక వాటర్ క్యాన్ కొనుక్కోండి, లేదా ఇంకో పని మనిషిని పెట్టుకోండి ఈ వాటర్ తేవడానికి. నా వల్ల మాత్రం అస్సలు కాదు. అవని, నీకు గర్వం ఎక్కువైపోయింది. ఇంట్లో నీళ్లు లేవనంటే పని మనిషి అంటావేంటి? అనామిక ఒక్కతే ఎంత అని మోసుద్ది. ఆమెకి మాత్రం ఎండలు ఉండవా? ఆమె మాత్రం మనిషి కాదా? నువ్వు ఖచ్చితంగా వెళ్లాల్సిందే. ఈ ఇంట్లో ఉన్నంతకాలం పనులు చెయ్యాల్సిందే. సరే, వెళ్తాను. ఈ ఒక్క పని ప్రాణాలు తీసేస్తుంది. మీరెప్పుడు నా మీదే కోపం చూపిస్తారు. నేను రోజు వెళ్తాను. నాకేమైనా మాత్రం బాధ్యులు మీరే. అలా అని అవని మనసులో ఒక కుట్ర ఆలోచిస్తుంది. ఆమెకు వాటర్ తేవటం అసలు ఇష్టం లేదు. కాని అత్తయ్య కోరిక కాదని లేక భర్త ఏమైనా అంటాడని ఒక ప్లాన్ వేస్తుంది. మరుసటి రోజు ఉదయం వాటర్ ట్యాంక్ వచ్చిన సౌండ్ వినిపిస్తుంది. అవని, వాటర్ ట్యాంక్ వచ్చేసింది, రా తొందరగా వెళ్దాం. తర్వాత జనం ఎక్కువైపోతే మనకి వాటర్ దొరకదు. ఇక్కడ లైన్లో చాలా మంది నుంచొని ఉంటారు. తొందరగా వెళ్దాం రా. వస్తున్నా, నువ్వు నడు. నేను బిన్ని తీసుకుని వస్తాను. నాకు కొంచెం పనుంది, 1 నిమిషం ఆగొస్తానులే. అప్పుడు అనామిక 2 పెద్ద బిందెలు తీసుకుని బయటకు వెళ్తుంది.
అవని కూడా ఒక చిన్న బిందె తీసుకుని బయటకు వస్తుంది. కానీ అవని గేటు దగ్గర ఆగిపోతుంది. అనామిక వాటర్ ట్యాంక్ దగ్గర లైన్లో నుంచుని వాటర్ పట్టుకొని కష్టపడి మోసుకుంటూ వస్తుంది. ఏంటవని నువ్వు ఇక్కడే ఉన్నావు? వాటర్ ట్యాంక్ దగ్గరికి రాలేదా? అక్కడ అందరూ కొట్టుకుంటున్నారు నీళ్ల కోసమని. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నాకు చాలా ఎండగా ఉందన్నామిక. నా చర్మం అంతా నల్లగా అయిపోతుంది. నువ్వెలాగో తెస్తున్నావుగా, నువ్వే కొంచెం అన్న బిందులో తెచ్చేయి. నేను ఇక్కడ నించొని ఈ గేట్ దగ్గర నుంచి నీకు సాయం చేస్తానులే. కానీ అత్తయ్య చూస్తే కోప్పడుతుందవని. ఇద్దరం తేవాలన్నారు కదా, నేను ఒక్కదాన్ని తెస్తే అత్తయ్య నిన్ను తిడుతుంది. చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అత్తయ్యకి నేను చెప్తానులే. నువ్వు మాత్రం నేను తేలేదు అని చెప్పకో. నువ్వు తెచ్చిన బిందె నేను తీసుకుని లోపలికి వస్తాను. అప్పుడు అత్తయ్య నేను కూడా వాటర్ తెచ్చానని అనుకుంటుంది. మనిద్దరం కలిసి తెచ్చామని చెప్దాం. ఇక్కడ ఎండలో వాటర్ మేయడం చాలా కష్టంగా ఉంటుందవని. ఊపిరాడట్లేదు, ఎండ మండిపోతుంది. నా బిందె మేయడమే కష్టం, ఇక నీ బిందె కూడా నేను తేవాలా? నువ్వు పేదింటి దానివి కదా అనామిక. నీకెండలు కష్టాలు కొత్త ఏం కాదు, అంతా అలవాటే. కానీ నేను ఏసీలో పెరిగిన ధనవంతురాల్ని. నా వల్ల అసలు అవ్వట్లేదు, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. నువ్వు తెచ్చేయి, నా కోసం ఈ చిన్న పని చేయలేవా? అలా ప్రతిరోజు అవని గేటు దగ్గరికి వచ్చి బిందె పట్టుకుని నుంచుంటుంది. అనామిక ఒక్కతే వాటర్ ట్యాంక్ దగ్గర లైన్లో నుంచుని ఆ ఎండలో 6-7 బిందెలు వాటర్ కష్టపడి మోసుకుంటూ గేటు దగ్గరికి వస్తుంది. గేటు దగ్గర అవని ఒక బిందె తీసుకుని లోపలికి వెళ్లి తీరుబడిగా అత్తయ్యకి ఇస్తుంది. ఇది రోజూ జరిగే తతంగం అయిపోయింది. చూసారా అత్తయ్య, నేనెంత కష్టపడి వాటర్ తెస్తున్నానో? నా చేతులన్నీ కందిపోయాయి చూడండి. ఇన్ని బిందెలు మోసిన తర్వాత అసలు ఊపిరాడట్లేదు అత్తయ్య. చూస్తున్నానులేమ్మా, నీళ్లు తేవడం అంటే కష్టమే. మరి ఈ ఎండలో తేవడం ఇంకా కష్టం, కానీ తప్పదుగా. ఏది అనామిక ఎక్కడా? ఇంకా రాలేదా? ఇంకా పని అవ్వలేదు అత్తయ్య. ఆమె స్లో కదా, అందుకే లైన్లో నించుంది. నేను తొందరగా వచ్చేసాను. నాకు పనులు ఫాస్ట్గా చేయడం అంటే అలవాటు కదా. ఆమె ఇంకా అక్కడే ఉంది. సరే సరే, లోపలికి వెళ్ళి కాసేపు కూర్చో. నీరసం వస్తే కొంచెం మజ్జిగ తాగు. అప్పుడు శారదకి నిజం తెలియదు. అనామిక ఒక్కతే రోజు ఆ ఎండలో నీళ్లు మోసుకుంటూ ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ చాలా నీరసం అయిపోతుంది. అవని మాత్రం చాలా తెలివిగా పనులన్నీ ఎగ్గొడుతూ అత్తయ్య దగ్గర మంచి పేరు తెచ్చుకుంటుంది. అలా మరికొన్ని రోజులు గడిచాయి. ఓ రోజు ఉదయం అనామికకి చాలా తీవ్రమైన జ్వరం వస్తుంది. రోజు ఎండలో తిరిగి వాటర్ మోయటం వల్ల ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుంది. అమ్మా, అనామికకి చాలా జ్వరంగా ఉంది, ఒంట్లో వేడిగా ఉంది, అసలు ఒళ్ళు మాడిపోతుంది, పైకి కూడా లేవలేకపోతుంది, కళ్ళు తిరుగుతున్నాయంటుంది. అయ్యో, ఏమైంది నా తల్లికి? నిన్నటిదాకా బాగానే ఉంది కదరా రమేష్, తొందరగా డాక్టర్ని తీసుకురా. అసలు ఎప్పుడు జ్వరం రాలేదా అనామికకి? వదినికి ఎండలో పనిచేయడం వల్ల వడదెబ్బ తగిలిందేమో అమ్మా. ఆ ఎండలో ఎక్కువ తిరగటం వల్ల ఇలా అయ్యుంటుంది. అలా అనుకుంటూ ఉండగానే డాక్టర్ అక్కడికి వచ్చి అనామికని చెక్ చేస్తాడు. ఆమెకు మంచి రెస్ట్ అవసరమని, ఎండలో అస్సలు తిరగకూడదని, చాలా వీక్ అయిపోయిందని చెప్పి మందులిస్తాడు. అనామిక బెడ్ రెస్ట్ తీసుకుంటుంది. అనామిక చాలా కష్టపడే అమ్మాయి. ఇంట్లో పనులన్నీ ఆమె చూసుకుంటుంది. ఇప్పుడేమో అనామిక కుంట్లో బాలేదు. అందరం కలిసి ఆమెని జాగ్రత్తగా చూసుకోవాలి. అనామికకి ఏం కావాలో అన్నీ మనమే అందించాలి. అవును, అవనే ఇవాళ నుంచి ఇంట్లో పనులన్నీ నువ్వే చూసుకోవాలి. అనామికకి అసలు పని చెప్పకూడదు. ఆమె కంప్లీట్గా రెస్ట్ తీసుకుంటుంది. ఈ రోజు నుంచి వంట పని కూడా నువ్వే చెయ్యాలి. నేనా? ఇంట్లో పనులన్నీ నేను చెయ్యాలా? వంట కూడా నేనేనా? అత్తయ్య, నాకు వంట పనులు చేయడం రాదని మీకు తెలుసు కదా. నేను ఎలా చేస్తాను? అన్నీ ఒక్కదాన్నే. రాకపోతే నేర్చుకో. ఇప్పటివరకు అనామిక చేసింది ఇప్పుడు నువ్వు చెయ్యాలి, తప్పదు. ఇంతలో వాటర్ ట్యాంక్ సౌండ్ వస్తుంది. వెళ్ళి బిందెలు తీసుకుని వాటర్ తీసుకురాపో. నీళ్ళు లేకపోతే మనకి అసలు రోజులు గడవు. అలా అనగానే అవని వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్తుంది. కానీ అక్కడ చాలా జనం ఉంటారు. ఆ ఎండలో నుంచోలేక, ఎవరిని అడగలేక అసలు బిందె పట్టుకోవటమే రావట్లేదు. ఆడవాళ్ళందరూ తోసుకుంటున్నారు. కాసేపు చూసి ఇక తన వల్ల కాదని బిందెను అక్కడే వదిలేసి ఖాళీగా ఇంట్లోకి వచ్చేస్తుంది. ఏంటవని నీళ్లు తాలేదు? బిందేది ఎక్కడా? ఖాళీగా వచ్చావి ఇంటి లోపలికి? అక్కడ చాలా జనం ఉన్నారు అత్తయ్య, వాళ్ళు నన్ను తోసేశారు. నా వల్ల కాదు, ఆ ఎండలో నుంచోవడం నా వల్ల కాదు. నేను వాటర్ తేలేను. అలా అవని ఇంట్లోకి వెళ్ళి పడుకుంటుంది. ఆ రోజు ఇంట్లో ఒక్క చుక్క వాటర్ కూడా లేదు. మరుసటి రోజు ఉదయం లేచేసరికి ఇంట్లో పరిస్థితి ఘోరంగా తయారవుతుంది. ఏమే శారదా, బావి దగ్గర నీళ్ళేవేంటి? నేను స్నానం చేయాలి, నాకు బయట పనులున్నాయి. అమ్మా, నాకు కూడా స్నానానికి నీళ్లు లేవు, బట్టలు ఉతకడానికి కూడా ఒక్క చుక్క లేదు. ఈరోజు అసలు ఏం జరిగింది?
ఏం చేద్దామండి, నిన్న అవనే ఒక్క బిందె నీళ్లు కూడా తేలేదు. ఇంట్లో ఉన్న నీళ్ళన్నీ అయిపోయాయి. నేను వంట చేయడానికి కూడా నీళ్లు లేవు ఇప్పుడు కిచెన్లో. ఇప్పుడు అందరూ ఎట్టా బతకాలి? ఏంటి, అవని నీళ్లు తలేదా? మరిన్ని రోజులు అనామికతో కలిసి తెచ్చాను అని చెప్పింది కదా, ఇవాళ ఒక్కరోజు తలేకపోయిందా? ఇంతలో అనామిక జ్వరంతో మెల్లగా బయటకొస్తుంది. ఆమె ముఖంలో నీరసం స్పష్టంగా కనిపిస్తుంది. అత్తయ్య, నేను తీసుకొస్తానండి నీళ్లు. నాకు ఇప్పుడు కొంచెం బాగానే ఉంది. మీరు స్నానాలు చేయాలి కదా, నేను ఎలాగో తీసుకుని వస్తానులేండి. నువ్వెళ్ళొద్దనామిక, నీకు జ్వరం ఇంకా తగ్గలేదు. అసలు ఇన్ని రోజులు మీరిద్దరూ వాటర్ తెచ్చారు కదా, నిన్న ఒక్కరోజు తేకపోతే నీళ్ళెలా అయిపోయాయి? నాకిక్కడేదో తేడా కొడుతుంది. అనామిక, నువ్వు నిజం చెప్పు. చెప్పమ్మా అనామేక, ఇన్ని రోజులు అవన్ నీతో కలిసి వాటర్ తెచ్చిందే లేదా? నిజం చెప్పు. నా మీద ఒట్టు, దాచుకున్న నిజం చెప్పేయాలి. అత్తయ్య, అది అవని రోజు గేట్ వరకు వచ్చి ఆగిపోయేది. నేను అన్ని బిందెలు రోజు వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి మోసేదాన్ని. అవని ఒక్క బిందె మాత్రం గేట్ దగ్గర నా చేతిలోంచి తీసుకుని లోపలికి తెచ్చేది. ఆమె అసలు వాటర్ ట్యాంక్ దగ్గరికి ఒక్కసారి కూడా రాలేదు అత్తయ్య. ఈ మాటలు విన్న శారదకి రమేష్కి కోపంతో కంట నీళ్లొస్తాయి. సురేష్కి మాత్రం తన భార్య చేసిన పనికి తల కొట్టేసినట్టవుతుంది. ఇంతలో అవని రూమ్ నుంచి బయటకొస్తుంది. అవనే, ఇక్కడికి రా. ఎంత మోసం చేసావే నువ్వు. ఒక పేదింటిది కాబట్టి అనామేక చేత రోజు ఎండలో పిచ్చిదానిలాగా నీళ్లు మోయించావా? నువ్వు మాత్రం గేటు దగ్గర నుంచి నాటకాలు ఆడావా? నీకు అసలు మనసుందా లేక రాతి మనసు అనేది? అత్తయ్య, అది నేను నాకెండలు పడవని. నోర్మై, నువ్వు కోటీశ్వరుడు కూతురువైతే కావచ్చు, కానీ ఈ ఇంటికి నువ్వు కోడలవేగా. అనామేక ఒంట్లో బాగాలేకపోవడానికి మూల కారణం నువ్వే. ఆమె నీ కోసం కూడా కష్టపడి ఆ మండిపోయి ఎండలో నీళ్లు మోసింది. ఇప్పుడు ఇంట్లో స్నానానికి కూడా నీళ్లు లేవు. దీనంతటి కారణం నీ బద్ధకం, నీ గర్వం. అవని, నువ్వు చేసింది చాలా తప్పు. ఒకరితో పని చేయించుకొని నువ్వు పేరు తెచ్చుకోవడం ఏంటి? నువ్వు ధనవంతురాలివైతే ఏం లాభం? నీకు మినిమం హ్యుమానిటీ లేదు. వదిన గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేదా నువ్వు? అమ్మా, డబ్బుంటే మనుషులు అయిపోరమ్మా, మంచి మనసుండాలి. అనామికకున్న మంచితనం నీకు నీ డబ్బు వల్ల రాలేదు. నువ్వు చేసిన మోసం వల్ల ఇవాళ కుటుంబం అంతా బాధపడుతుంది. ఇవాళ నుంచి అనామిక ఒక్క పని కూడా చేయదు. పూర్తిగా కోలుకునే వరకు ఇంట్లో పనులని నువ్వే చెయ్యి. వాటర్ ట్యాంక్ వచ్చింది, అన్ని బిందెలు తీసుకెళ్లి నీళ్లు నువ్వే తీసుకురా. లేదంటే నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. నేను మాత్రం నిన్ను క్షమించను. వెళ్ళి నీళ్లు తీసుకురా. అది వినగానే అవనికి ఇప్పుడు పరిస్థితి అర్థమైంది. తన భర్త కూడా తనని సపోర్ట్ చేయట్లేదు. ఇంట్లో అందరూ తనని అసహించుకుంటున్నారు. తప్పక ఏడుస్తూ బిందెలు తీసుకుని బయటకు వెళ్తుంది అవని. వాటర్ ట్యాంక్ దగ్గర జనంతో తోసుకుంటూ ఎండలో మాడిపోతూ కష్టపడి వాటర్ బిందెలు మోసుకుంటూ ఇంటికొస్తుంది. ఒక్కో బిందె మోసుకుంటూ వస్తుంటే ఆమెకు ప్రాణాలు పోయినంత పనైంది. చేతులు కందిపోయాయి. ఆ రోజంతా ఆమె ఇంట్లో పనులు, బట్టలు ఉతకటం, గిన్నెలు కడగటం అన్నీ చేసింది. రాత్రికి ఆమెకు నొప్పులతో ఏడుపొచ్చేసింది. నాకిప్పుడు అర్థమైందన్నామిక. నేను రోజు ఒక బిందె మోయడానికే ఇంత కష్టపడుతుంటే నువ్వు రోజు ఆ ఎండలో ఆ నీళ్ళు ఎలా మోసావో. నీ కష్టం నాకు తెలియలేదు. నేను నా గర్వంతో నేను చాలా తక్కువ అంచనా వేశాను. నిన్ను పని మనిషి కన్నా హీనంగా చూశాను. నన్ను క్షమించానామిక. నేను చేసింది చాలా తప్పు. ఏడవ కవిని, మనమే ఇంటికి కోడళ్ళం. మనం కలిసిమెలిసి ఉంటే ఏ కష్టాలైనా ఈజీగా తట్టుకోవచ్చు. డబ్బు, పేదరికం ఇవన్నీ బయట మాత్రమే. ఇంట్లో మనందరం ఒకటే. నువ్వు మారిపోయావు, నాకు అదే చాలు. ఆ రోజు నుంచి అవనిలో చాలా తేడా వచ్చింది. తన గర్వం మొత్తం వదిలేసింది. అనామికకి ఒంట్లో బాగవటానికి చాలా సేవలు చేసింది. రోజు వాటర్ ట్యాంక్ వచ్చినప్పుడు అవనే వెళ్లి వాటర్ తెచ్చేది. కొన్ని రోజులకి అనామికకి పూర్తిగా నయమైంది. అప్పుడు ఇంట్లో పనులన్నీ కలిసి పంచుకొని చేస్తున్నారు. అలా అవని, అనామిక ఇద్దరూ తోటికోడళ్ళు ఒకరితో ఒకరు కలిసిమెలిసి కష్టసుఖాలలో పాలు పంచుకుంటూ ఆ ఇంట్లో ఆనందంగా జీవనం సాగిస్తూ ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.